సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి జర్నలిస్టులుగా పిలువబడే వాళ్ళ పైన ఈ అరెస్టులు ఇవి చూస్తున్న నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా! వాక్ స్వాతంత్రం ఉంది కదా! అని ఇతరుల హక్కులకు భంగం కలిగించే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. దానికొక విభాగం కూడా ఏర్పాటు చేశాము. అక్కడికొచ్చి ఎవరైనా కంప్లెయింట్ చేసినట్లయితే ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోబడతాయి. ఇది దాని సారాంశం. సో, అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా నోరెత్తాలి అనంటే భయపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకూడదు అని ఏదైనా రూలింగ్ పట్టుకొస్తే ప్రపంచం వినే అవకాశం ఉంది. కానీ అలా తీసుకురావడానికి కాన్స్టిట్యూషనే అంగీకరించదు. ఎవరి గురించైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. అయితే ఇక్కడ వాడుతున్నటువంటి భాష పట్ల అభ్యంతరం ఉంది అంటున్నారు. వాడుతున్న భాష మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అని అతని గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. రావణ్ ఇమిటేట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్‌ని అనే విషయం ఆ 2 వీడియోలు పక్కపక్కన పెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అవును. ఆయన ఏ పదం వాడాడో, ఏది ఆయన్ని ఇబ్బంది పెట్టిందో ఈతను వాడుతున్నప్పుడు, అదే పదాన్ని వారు ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం కోసం వాడారు. కాకపోతే వాళ్ళ మనోభావాలు కూడా గాయపడి ఉండాలి కదా! వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం గురించి మాట్లాడాడు. ఇదే పదం వాడాడాయన. మరి వాళ్ళెందుకు కేసులు పెట్టలేదు? వాళ్ళు కూడా కేసులు పెడితే మరి ఇంతే వేగంగా పోలీసులు రియాక్ట్ అవుతారా? కాదా? తెలుస్తుంది గదా! అలాగే ఆయన యువరాజ్యం అధినేతగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పంచెలోడదీయించి పరిగెట్టిస్తా అన్నాడు మరి. అండ్ చెప్పు అన్నప్పుడు చూపిచ్చారు, నా కొడకల్లారా లాంటి చెప్పు భాష చూపించాడు. వాడారు. తిప్పి తిప్పి కొడతానన్నాడాయన. హ్మ్. తిప్పి తిప్పి కొడతానన్నాడు. ఇవన్నీ మాట్లాడారాయన ఆవేశంగా. హ్మ్. ఒక ఎమోషన్‌లో ఇలా మాట్లాడానని చెప్పొచ్చాయన. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర జరిగినటువంటి ఆందోళన సందర్భంగా కూడా ఆయన ఊగిపోతూ చేసినటువంటి ప్రసంగంలో చాలామంది మీద పర్సనల్ లెవెల్ దాడులు జరిగినాయి. మరి అంత ఆవేశంలో అయినా సరే సంయమనం కోల్పోకూడదు గదా! మీరు ఒక చదువుకున్నటువంటి, జ్ఞానం పొందినటువంటి ఆయన 8,000 10,000 పుస్తకాలు చదివాడని కదండీ కౌంటు. మరి ఇంత చదువుకున్నటువంటి, ఇంత జ్ఞానవంతమైనటువంటి రాజకీయవేత్త తెల్లారులేస్తే మళ్ళీ ఆయన సనాతన ధర్మము ఇవన్నీ మాట్లాడతారు. మరి ఇంత మాట్లాడే ఆయన ఆ తరహా భాష ఎందుకు వాడతాడు? అంత ఇన్‌బ్యాలెన్స్ ఎందుకు అవుతున్నాడాయన? ఎందుకు బ్యాలెన్స్ కోల్పోతున్నాడు? ఆ సంయమనం ఎందుకు కోల్పోతున్నారాయన? ఇవి కూడా వెరిఫై చేసుకోవాలి కదా ఆయన. మనం వాడిన భాషే వారు వాడారు. మనని ఇమిటేట్ చేస్తున్నారు. ముందు మనం మనం కరెక్ట్ చేసుకుని, మనం ఒక మోడల్‌గా నిలబడితే వాళ్ళు కూడా మారుతారేమో అని ఒక అవకాశం ఇవ్వాలి గదా! మహాత్మా గాంధీ ఒకవేళ గాడ్సే కాల్పులు జరిపిన తర్వాత ఆయన బతికుంటే ఎలా వ్యవహరించి ఉండేవాడు అని ఒక నాటకం రాశాడు ఒకాయన ఓ పత్రికలో. హ్మ్. ఆయన గాడ్సేని కలిసి ఆ జైల్లో ఉన్నాడని చెబితే, ఆ కట్టు కట్టించుకొని, "బాబు నాకు ఒకసారి అతన్ని కలపండి. అతనితో మాట్లాడతాను నేను. ఎందుకు కాల్చాల్సిన పరిస్థితి ఉందో తెలుసుకొని నన్ను నేను రెక్టిఫై చేసుకోవాలి కదా! అందుకని కలవాలనుకుంటున్నాను" అని చెప్పి హోంమంత్రి పటేల్‌ని, ప్రధాని నెహ్రూని ప్రాధేయపడి వెళ్లి కలుస్తాడు జైలుకెళ్ళి. అలా ఒక నాటకం రాశాడు ఒకాయన. అది మా మనోభావాలు గాయపరిచిందని ఎవరన్నా కేసు పెడితే ఆయన్ని లోపలేస్తారు కదా! ఇప్పటి పరిస్థితి అయితే. ఆ రోజున ఎవరు అలా చేయలేదు. అలాగే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో. మరి అలా అనుకుంటే మొన్నటికి మొన్నే పంతో నానాజీ గారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు, "నీకు నిజంగానే దమ్ముంటే, నీకు అంతుంటే, ఇంతుంటే నా మీద పోటీ చెయి" వరకు బానే ఉంది. కానీ ఆయన కూడా వాడు, వీడు అంటూ అన్నారు మాట్లాడడం, గదా! అన్నారు. మరప్పుడు మనోభావాలు దెబ్బతిన్నట్లు అప్పుడు మాట్లాడొచ్చా? ఎందుకు నిన్న పిఠాపురం స్టేషన్ మీద రావణ్ కోసం దాడి చేసినటువంటి జన సైనికులు కూడా వాళ్ళు వాడిన భాష వీడియోల్లో వింటే, హ్మ్. మరి వీరు వారికి ఏ కల్చర్‌ని, ఏ సంస్కృతిని అందిస్తున్నారో వారికే తెలియాలి. పవన్ కళ్యాణ్ గారికి. వారు వాడిన భాష ఒకసారి వీరు వింటే, వారి మీద కూడా కేసులు పెట్టాలి. వారు మాట్లాడిన మాటలతో మనోభావాలు గాయపడేవాళ్ళు చాలామందున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఎవరైనా భారతీయ జనతా పార్టీకి లేకపోతే హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడితే,
ఆ కిందకొచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళలో మెజారిటీ వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ అయి ఉంటాయి. బ్లాక్ కాదు, సారీ, అవి తెలియదు, లాక్ అయి ఉంటాయి అవి. హ్మ్. లాక్ చేసుకున్నటువంటి ప్రొఫైల్స్ పెట్టుకుని ఫేక్ ప్రొఫైల్స్తో వాళ్ళు వచ్చేసి నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడతారు. అంటే వీళ్ళు ప్రొటెక్ట్ చేయదలుచుకుంది హిందుత్వాన్ని. హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పుకునేవాళ్ళు ఈ భాష వాడటం ఏమిటి అనేది ఒక ప్రశ్న. అందుకని అదే ధోరణి వీరిది కూడా. అది సనాతన ధర్మం అయితే ఇది కూడా సనాతన ధర్మం అనుకోవాలి ఇప్పుడు. అంటే అకార్డింగ్ టు సనాతన ధర్మం మేము చేసింది మాత్రమే సంసారం, అవతల వాళ్ళు చేసింది ఏమిటి అనేది వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాం హ్మ్. అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన పార్టీ వ్యవహారాలు కానీ అలాగే నడుస్తున్నాయి. కాబట్టి ఇది ఒకటి, దాడి చేస్తున్నారు, ఇది అన్డెమోక్రటిక్. అరెస్ట్ చేసిన పద్ధతి కూడా కరెక్ట్ కాదు. అలా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన్నైతే ఆ అమ్మాయిని అలా పట్టుకుని హ్యాండిల్ చేసిన పద్ధతి పోలీసులు అవును. చాలా ఇబ్బందికరం. కేవీఆర్ వైఫ్ని వైఫ్ విషయంలో. అవును. చాలా ఇబ్బందికరంగా బిహేవ్ చేశారు వాళ్ళు. దానికి సారీ చెప్పి తీరాలి వాళ్ళు. అయితే అలాగే రావణ్ విషయంలో కూడా ఇవి కొత్త విన్యాసాలు కాదు పోలీసుల వైపు నుంచి. ఈ టార్చర్ పెట్టడం ఇదంతా అంటే వాళ్ళని కంట్రోల్ చేయటము, వాళ్ళని లొంగదీసుకోవటం. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా సార్. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా కెమెరాస్ క్యాప్చర్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నోరు ఇప్పి మాట్లాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. మనం ఏదైతే కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నామో, కొన్ని మాటలు మాట్లాడుతున్నామో దానికి సంబంధించి మాటల తూటాలు లేదంటే క్వెషన్స్ రైజ్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే, మాట్లాడాలి అనే భయం వాళ్ళలో ఉంటే వీళ్ళ అరాచకాలు మంచిగా హాయిగా సాగుతాయి. అంటే అలా చెయ్యాలని ప్రపంచం మాకు అనుకుంటున్నారా? అనుకూలంగా ఉండాలంతే. మేం చేసింది ప్రపంచంకి ఎలా చూపించాలో మేము చెప్తాం. అలా చూపించండి. కానీ ప్రజాస్వామ్యంలో అది కరెక్టే అంటారా? మంచిదే అంటారా? అది వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోవట్లేదు కదండీ. చాలా స్పష్టంగా సనాతన ధర్మాన్ని నమ్ముకుంటున్నారు. సనాతన ధర్మంలో ప్రజాస్వామ్యము అనే పదానికి చోట్లేదు. హ్మ్. ప్రజాస్వామ్యము, లౌకిక తత్వము ఇలాంటివన్నీ అక్కడ బూతులు. కాబట్టి వాళ్ళు బూతురహిత భారతాన్ని నిర్మించే పేరుతో సనాతన బూతులు వాడుతూ సనాతన ధర్మ ప్రతిష్టాపనే మా లక్ష్యం అని చెప్పి ఇలాంటి దాడులకు తెగబడిపోతున్నారు. సో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంటే ఇది ఇక్కడ మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి గొడవ. వీళ్ళు దాని కొనసాగింపులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఒక్క రాజకీయ పార్టీ గురించి మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఆ సమయానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. అంతే. అంటే ఇప్పుడు ఆ రోజున కొడాలి నాని మాట్లాడిన మాటలు అభ్యంతరకరం అనుకుంటే, హ్మ్. పంతం నానాజీ గారు మాట్లాడిన మాటలు అవే కదా! మరి మీకే సంస్కారం ఉన్నట్టు వారిని సంస్కారహీనులు అన్నప్పుడు, మీరేమైనా సంస్కారవంతులా? అంటే అవసరం వచ్చినప్పుడు మీరు కూడా ఆ సంస్కారానికి వెళ్ళగల టాలెంట్ ఉంది మీకు. అలాగే ఒక ఎమోషన్‌లో పవన్ కళ్యాణ్ గారు అలా కొడకల్లారా అని వాడుండొచ్చు కానీ, జనరల్‌గా అలా మాట్లాడరండి. ఆయన చాలా సాత్వికుడు, సాధుజీవి. ఆయన గోవుల్ని పెంచుకుంటూ ఏదో అలా జీవిస్తారు అని చెప్పొచ్చు. జస్టిఫికేషన్ కోసం ఒక డైలాగ్. హ్మ్. కానీ అది ఒరిజినల్ క్యారెక్టర్. అంటే మా మీద దాడి చేస్తే మేము ఊరుకోం. ఈ కేసులు పెట్టడానికి ఆయన ఏదో ప్రత్యేక సెల్ పార్టీ తరఫున పెడుతున్నాడు. అంటే పార్టీలో ఎవరైనా సరే వారి మనోభావాలు గాయపడితే వచ్చి అక్కడ కంప్లెయింట్ ఇస్తే, ఈ కేసులు పెడతారు. కంప్లెయింట్ పట్టుకొని ఆయన ఆ సదరు స్టేషన్‌ల వాళ్ళని అలర్ట్ చేస్తారు. పైగా ఆయన ఈ క్షణమో, ఉత్తర క్షణమో ఆయన హోంమంత్రి కాబోతున్నాడని రఘురామకృష్ణరాజు గారు జోస్యాలు చెప్తున్నాడు. ఒకవేళ అయిపోతే ఈ కంప్లెయింట్ బాక్స్‌లోకి వచ్చిన ప్రతి కేసు మీద ఇమ్మీడియేట్‌గా పోలీసులు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఒక 20 స్టేషన్‌లు తిప్పేసి, ఒక 18 పీటీ వారెంట్లు మనం ఇచ్చేసి, కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడాలేమో సార్. అక్కర్లేదండి. అక్కర్లేదు. వాళ్ళు చేసుకోదలుచుకుంటే చేసుకుంటున్న క్రమంలో ప్రపంచానికి అర్థమైన తర్వాత ప్రజలు వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడుంచే ప్రయత్నం చేస్తారు. చూద్దాం. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.